నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెళ్ళి చక్రధర్. ఇప్పుడు చూడండి, మనం చాలా మందికి చేస్తే పెద్ద పొరపాటు ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తారు ఫండ్స్లో. లైక్ ఏంటంటే ఒక స్మాల్ క్యాప్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కొంతమంది ఒక ఇన్వెస్టర్స్ చెప్పారండి, కొంతమంది నిప్పాన్ స్మాల్ క్యాప్ కావచ్చు, ఎస్బీఐ స్మాల్ క్యాప్ కావచ్చు, అయితే వాడి పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఒక ఏదైనా యాక్సిస్ స్మాల్ క్యాప్ కావచ్చు, అలా డిసైడ్ తీసుకుంటారండి. కానీ ఇక్కడ చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే మనం పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి చాలా మంది తీసుకుంటారు తప్ప ఫండ్ మేనేజర్తో ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరు. అవునండి, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు చూడండి, చాలామంది మ్యూచువల్ ఫండ్స్ ఎలా కొంటారంటే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కొంటారు, జీరోదా కావచ్చు, ఆఫ్ స్టాక్స్ కావచ్చు, లేదంటే ఏదైనా కొనుక్కునే రకరకాల మార్గాల్లో కొంటారు. కొంతమంది బ్యాంకుల ద్వారా కొంటారు, కొంతమంది వాళ్ళ దగ్గరలో ఉన్న అడ్వైజర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ అడ్వైజర్ ద్వారా కొంటారు. సో ఇవన్నీ కాకుండా ఒక నేషనల్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ అని వాళ్ళు ఉంటారండి. ఆ నేషనల్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర మనం కనుక మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చే అధిక లాభం ఏంటో చెప్తాను. ఇప్పుడు చూడండి, నేషనల్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ అనగానే వాళ్ళకి దేశవ్యాప్తంగా కూడా చాలా బ్రాంచెస్ ఉంటాయి, కస్టమర్స్ ఉంటారు. దగ్గర 40 లక్షల మంది ఇన్వెస్టర్స్ ఉంటారు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అలా 40 లక్షల మంది కలిసి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎస్ఐపి చూసినా కూడా దగ్గర నెలకి 1000 కోట్ల ఎస్ఐపి కూడా ఉంటుందండి కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర. సో అట్లాంటి పెద్ద అమౌంట్స్ కనుక వీళ్ళు ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఆ నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారంటే అందరిలాగా కూడా ఏదో ఒక రేటింగ్ చూసి లేకపోతే ఒక పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి అలా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనం నిప్పాన్ తీసుకుందాము. ఆ నిప్పాన్కి మిస్టర్ సమీర్ ఉంటారు, ఆయన ఫండ్ మేనేజర్ ఉంటారు, ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుంటారు. అలాగే ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఉంది, దానికి మిస్టర్ శ్రీనివాసన్ ఉంటారు, ఆర్ శ్రీనివాసన్ గారు, ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుంటారు. అలాగే మనం డిఎస్పీ స్మాల్ క్యాప్ తీసుకుందాము, దానికి వచ్చేసి మనకి గోవింద్ గాంధీ ఉంటారు. సో అలా ఆ గాంధీ గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు. అలాగే యాక్సిస్ తీసుకుందాం, యాక్సిస్ స్మాల్ క్యాప్కి ఫండ్ మేనేజర్ వచ్చి తేజస్ ఉంటాడు. సో ఆ తేజస్ గారు ఇట్లా డైరెక్ట్గా ఆ ఫండ్ మేనేజర్తో కలిసి వాళ్ళ అండర్స్టాండింగ్ తీసుకొని వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకొని ఓకే ఈ ఫండ్ అయితే నా ఇన్వెస్టర్స్కి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదైనా సినిమా తీయాలనుకోండి, ఒక ప్రొడ్యూసర్ దగ్గర ఒక 100 కోట్లు ఉంటాయి. కానీ ఆ ప్రొడ్యూసర్ స్టోరీకి ఎవరు చెప్తారంటే డైరెక్టర్ స్టోరీ చెప్తారు. సో అంతేగాని అసిస్టెంట్ డైరెక్టర్లో, కెమెరామెన్లో వీళ్ళు చెప్పారండి స్టోరీస్. సో చెప్పేదంతా ఎవరంటే డైరెక్టరే చెప్తారు. సో అట్లా ఎప్పుడైతే మనకి డైరెక్టర్ దగ్గర నుంచి పూర్తిగా ఆ సినిమా గురించి, ఆ స్క్రిప్ట్ గురించి మనకు అర్థమవుతుందో అప్పుడే ప్రొడ్యూసర్ ధైర్యం చేస్తాడు పెట్టడానికి డబ్బులు. సో అట్లాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక నేషనల్ డిస్ట్రిబ్యూటర్ లాగా అందరి దగ్గర అక్రాస్ ఇండియా దగ్గర మనం కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఫండ్ మన దగ్గర 2 లక్షల కోట్లు అలా ఉంటుందండి. సో ఇంత పెద్ద అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మన ఫండ్ మేనేజర్లు మనకి ఇంటర్వ్యూ ఇస్తారు. తద్వారా మనం అలా కనుక డిసైడ్ చేస్తే కనుక ఏ ఫండ్ బాగుంటుంది, రాబోయే 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫండ్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయబోతుందో ముందు చెప్తారు. వాళ్ళు ఎలాంటి స్టాక్స్ కొంటున్నారు, వాళ్ళు ఎట్లాంటి అప్రోచ్ని ఫాలో అవుతున్నారు, టాప్ టు బాటమ్ అప్రోచా, బాటమ్ టు టాప్ అప్రోచా, లేకపోతే వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, కోరా లేకపోతే శాటిలైటా లేకపోతే గ్రోతా, వాల్యూయా, ఇట్లా చెప్పి రాబోయే రోజుల్లో ఎట్లాంటి స్టాక్కి ఎట్లాంటి స్ట్రాటజీకి మార్కెట్ ముందు అబ్జర్వ్ చేసుకుని అలా చెప్తారండి.